ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు నామములో మీకు శుభాలు తెలియజేస్తున్నాను. వాగ్దానం రిసీవ్ చేసుకొని ఆధ్యాత్మికంగా మీరు బలపరచబడవలసిందిగా ప్రభువు పేరిట కోరుకుంటూ ప్రార్థిస్తున్నాను. మనుషులకు అసాధ్యమైనవి దేవునికి సాధ్యములు. మానవునికి దేవుడు సమస్తమును సాధ్యపరిచారు. సకల విద్యా ప్రావీణ్యతయు, సకల జ్ఞానమును, సంపదయు, అన్ని విషయాలు తెలుసుకొని నేర్చుకొని జీవించడానికి ప్రభు ఎంతగానో కృప చూపారు. కానీ కొన్ని సందర్భాలు మనిషికి అసాధ్యమైనవిగా, నా వల్ల కాదు, నా శక్తికి చాలదు, మానవ ప్రయత్నానికి ఇది అతీతముగా ఉంది అన్నట్లుగా ఎన్నో మనకి ఎదురవుతూ ఉంటాయి. అయితే మనము నమ్మి ఆరాధిస్తున్న దేవునికి మాత్రము అసాధ్యమైనదంటూ ఏదీ లేదు. ఆయన ఏదైనా చేయుటకు శక్తి సామర్థ్యత కలిగిన దేవుడు. కనుక మనము ప్రభువుని ఆరాధించి మహిమపరచుచు ఆయన మార్గములను వెంబడించిన ఎడల మనకు కూడా అసాధ్యమైనది ఏదీ లేకుండా ఆయన చేయగలడు. మన సాధ్యమైనవి మనం చేస్తాము, పొందుతాము. మనకు అసాధ్యమైనవి మన ప్రభువైన యేసయ్య మనతో ఉండి సాధ్యపరిచి ప్రతి విషయములో గొప్ప జయమునిచ్చి నిన్ను నడిపించు దేవుడై ఉన్నాడు. ఆమేన్. విశ్వసించి దేవుని వాక్యమును మనము అంగీకరించిన ఎడల గొప్ప కార్యాలు మీ జీవితాలలో చూచుదురుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రాలయ్యా. మా జీవితంలో అనేకమైనవి అసాధ్యమైనవిగా, అసంభవమైనవిగా, మా వల్ల కాదు అనుకునే పరిస్థితులు ఎన్నో మీరు సాధ్యపరిచారయ్యా. ఇది చేయగలవని, ఈ విషయంలో జయము మాకు అనుగ్రహించగలవని నమ్మిన ప్రతి ఒక్కరి జీవితంలో గొప్ప కార్యాలు మీరు జరిగించారు. మీకంటూ అసాధ్యమైనది భూమి మీద ఏదీ లేదు. కనుక మా జీవితాలలో సమస్తమును సాధ్యపరచగలిగిన శక్తిమంతుడవు నీవే. కనుక మీ చేతులకు అప్పగిస్తున్నాం. మీరు నడిపించండి. నీ పిల్లల జీవితంలో ఏదైతే ఇది నా వల్ల కాటలేదు అని బాధపడుతున్నారో, ఇది మానవ ప్రయత్నానికి మించింది అని భయపడుతున్నారో మీరు జ్ఞాపకం చేసుకొని అసాధ్యమైన వాటిని సుసాధ్యపరచి సాధ్యపరచగలిగిన సమర్థుడవని బిడ్డల పక్షాన మీరు నాయన ప్రత్యక్షపరచుకొని మీ ఘననామానికి మహిమ పొందమని వేడుకుంటున్నాం. వారి జీవితాలలో అపజయము ఎరుగకుండా మీరు నడిపించగలరని విశ్వసించుటకు మీ శక్తితో నింపండి. మీ కృప దయచేయండి. మీకు అసాధ్యమైనది ఏదీ లేదని వారు నమ్మి గొప్ప కార్యాలు చూచున్నట్లుగా మీరు అనుగ్రహించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. వాగ్దానం రిసీవ్ చేసుకొని తప్పకుండా ఇతరులకు షేర్ చేయండి. మీ జీవితాలలో అసాధ్యమైన వాటిని నా దేవుడు సాధ్యపరచబోతున్నాడు. నమ్మిన వారు ఆమేన్ చెప్తామా?